వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ ఒక లోటు ఉంది. రాష్ట్రమంతా గెలిచామని ఆ పార్టీ భావిస్తోంది. కానీ ఓ 3 చోట్ల మాత్రం ఆ పార్టీకి ఇప్పటి వరకు విజయం దక్కలేదు. జగన్ ప్రభంజనంలో సైతం ఆ 3 చోట్ల టీడీపీ విజయం సాధించింది. విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం పార్లమెంటు స్థానాల్లో వైసీపీ ఎన్నో రకాల ప్రయోగాలు చేసింది. కానీ ఆ ప్రయోగాలు ఏవీ ఫలించలేదు. ఎప్పటికప్పుడు అభ్యర్థులను మార్చింది. ఆ మార్పు ఎంతవరకు కూడా లాభం చేకూర్చలేదు. పైగా ఎంపీలుగా పోటీ చేసిన వైసీపీ నేతలకు అడ్రస్ లేకుండా పోయింది. రాజకీయ జీవితం లేకుండా పోయింది. ముఖ్యంగా విజయవాడ నుంచి పోటీ చేసిన 3 నేతలు వైసీపీలో లేకుండా పోయారు. అందుకే ఇప్పుడు బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని చూస్తున్న వైసీపీకి ఎవ్వరూ చిక్కడం లేదు. విజయవాడలో పోటీ అంటేనే నేతలు భయపడిపోతున్నారు. 2014లో వైసీపీకి ఇక్కడ బలమైన అభ్యర్థి అవుతారని భావించి పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్ ను రంగంలోకి దించింది. అంతకు ముందు 2 ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం ఓడిపోవడంతో వైసీపీకి అవకాశం ఎక్కువగా ఉంటుందని భావించింది. కానీ వైసీపీ లెక్కలు తప్పాయి. టీడీపీ అభ్యర్థి కేశినేని నాని ఘన విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల తర్వాత కోనేరు ప్రసాద్ వైసీపీ కార్యక్రమాలకు దూరమయ్యారు. రాజకీయాలకు సైతం గుడ్ బై చెప్పారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. అయితే అప్పట్లో కూడా విజయవాడ పార్లమెంటు స్థానం దక్కించుకోలేకపోయింది. రెండోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని ఇక్కడ ఘన విజయం సాధించారు. ఆర్థిక బలమున్న పొట్లూరు వరప్రసాద్ రంగంలోకి దించింది. ఆయన ప్రముఖ నిర్మాతగా కొనసాగుతుండగా పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే రాష్ట్రమంతా ప్రభంజనం వీచింది. కానీ విజయవాడలో మాత్రం టీడీపీ అభ్యర్థి కేశినేని గెలిచి పట్టు నిలుపుకున్నారు. ఎన్నికల ఫలితాలొచ్చిన తర్వాత పొట్లూరు వరప్రసాద్ వైసీపీకి దూరమయ్యారు. క్రమేపీ రాజకీయాలకే గుడ్ బై చెప్పారు. ఇక 2024లో ఎన్నికల్లో అనూహ్యంగా 2 సార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచిన కేశినేని వైసీపీలో చేరిపోయారు. అంతకుముందు 2 సార్లు గెలిచేసరికి అదంతా తన చరిష్మా అన్నట్టు భావించారు. అయితే ఆయనపై టీడీపీ అభ్యర్థిగా తమ్ముడు కేశినేని చిన్ని పోటీ చేసి గెలిచారు. దీంతో క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు కేశినేని ప్రకటించారు. అయితే విజయవాడలో పోటీ చేస్తున్న వారంతా ఇలా రాజకీయాలకు గుడ్ బై చెప్పడం వైసీపీకి సెంటిమెంట్ గా మారింది. అక్కడ పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది.